హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలిస్ గ్యాలరీ. అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా బాగున్నామండి. అండ్ ఈరోజు వచ్చేసి క్యాబేజీతో వచ్చేసాను. సో అక్క ఏంటి క్యాబేజ్ పట్టుకుంది అనుకుంటున్నారా? దీంతో ఒక మంచి స్నాక్ చేద్దాం అనుకుంటున్నానండి. చాలా చిన్న సైజు. సో ఎందుకంటే నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు, ఎక్కువ తెచ్చి ఎక్కువ స్టోర్ చేయడం ఇష్టం ఉండదు, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టడం కూడా ఇష్టం ఉండదు. సో వీక్ సరిపడా తెచ్చేసుకుంటాను. అలా స్టోర్ చేసినా కూడా మంచిది కాదండి, ఫ్రెష్గా ఉంటేనే ఇష్టం, నాకు ఫ్రెష్గానే ఇవ్వాలనిపిస్తుంది. అందుకే ఈ చిన్న క్యాబేజీతో తీసుకొని వచ్చాను. సో ఈ క్యాబేజీతో అయితే ఈరోజు వచ్చేసి ఒక మంచి ఈవినింగ్ స్నాక్ మీతో షేర్ చేసుకుంటాను. సో స్నాక్ లాగా ఇవ్వండి, మీరు కావాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ఇవ్వండి. మోస్ట్లీ అయితే స్నాకే, నేనైతే ఇప్పుడు స్నాక్కే ఇచ్చేస్తున్నాను. పిల్లలు పడుకున్నారు. సో లేసేసరికి దీంతో మంచి హెల్దీ స్నాక్ చేయాలి. ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్ తినమంటే అస్సలు తినరు. సరే క్యాలీఫ్లవర్ అంటే ఏమో కానీ క్యాబేజీ చాలా మంచిదండి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. కర్రీ లాంటివి చేస్తే అస్సలు తినరు. అందుకని మళ్ళీ ఈ క్యాబేజీతో తినాలి అనిపించేలాగా మంచి స్నాక్ చేస్తున్నాను. అడిగి మరి మళ్ళీ చేయించుకుంటారు, అంత బాగుంటుందండి. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలి ఏంటి అనేసి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మన ఛానల్లో, మన వీడియోస్, మన రెసిపీస్ అన్నీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాను నేను. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఎవరైనా చేయొచ్చండి. సో అంత ఈజీగా మీతో షేర్ చేసుకుంటాను, అండ్ హెల్దీ కూడా, ఓకేనా? సో అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది. సో ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అవుతుంది, ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ క్యాబేజీతో ఏం చేస్తాను మీరు వీడియోలో చూసేయండి, ఓకేనా? బాయ్. టేస్ట్ వైజ్గా అయితే చాలా చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే అసలు ఒకసారి ట్రై చేస్తేనే కదా టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అని మనకు తెలిసేది. నేను ఇక్కడ ఒక చిన్న ఆనియన్, హాఫ్ క్యారెట్, టొమాటో కూడా తీసుకున్నాను. ఇవి వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. మనకి అన్ని వెజిటేబుల్స్ పిల్లలు తినరు కదండి, అలాంటప్పుడు ఈ విధంగా చేయాలి. మిక్స్డ్ వెజిటేబుల్ లాగా చేసే కొన్ని స్నాక్స్ అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఉంటాయి. అవి చేయడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా అన్ని తిన్న ఫీలింగ్ ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి నేను అన్ని పీల్ ఆఫ్ చేసుకొని మంచిగా సన్నగా తరుముకోండి, లేదంటే చాపర్ ఉంటే చాపర్తోనైనా చేసుకోండి. క్యాబేజీ ఇది చిన్నదేనా అండి, ఒక 30 రూపీస్ తీసుకున్నాను, పెద్దగా ఎందుకు అనేసి. ఇది కూడా ఎక్కువనే అయిపోతుంది. సో ఇంట్లో మెంబర్స్ అంటే పిల్లలు మనం కూడా తినాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఫుల్ చేసుకోండి. బట్ కొంచెం ఆయిల్ లాగా ఉంటుంది, నాకు ఇంకా తినాలనిపించదు. నేను పిల్లలకి చేయడం వరకే కానీ చాలా తక్కువనండి, ఏదన్నా చేసినా కూడా కొంచెం టేస్ట్ వైజ్గా చూస్తానే తప్ప అసలు నేను తినను పిల్లలకు చేసినవి కూడా. సో అది నాలాగా ఉండొద్దనే నేను పిల్లలకి రకరకాలుగా చేస్తూ ఉంటాను. నేను ఫుడ్లో చాలా పూరు. ఈవెన్ మా హస్బెండ్ కూడా కొంతవరకు అయితే తను నాన్ వెజ్ అన్న తినగలరు, కానీ అసలు తను కూడా పూరు. మాలాగా మా పిల్లలు అవ్వద్దని ఇలా చేస్తూ ఉంటాను నేను. సో నెక్స్ట్ హాఫ్ తీసేసుకున్నాను, మిగిలినది హాఫ్ నైట్ పప్పులాగానైనా చేసుకోవచ్చు అనేసి. సో ఈ విధంగా చాప్ చేసుకున్నాను. మీరు సన్నగా కట్ చేసే వాళ్ళైతే కట్ చేయండి, నేను అంత సన్నగా కట్ చేయలేను, అందుకే నాకు ఈ చాపర్ బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదా ఎంత మంచిగా చాప్ అయిపోయాయో. సో క్యాబేజ్ అయితే ఈ విధంగా నేను చాప్ చేసుకున్నాను. క్యారెట్ అయితే కట్ చేసుకున్నానండి, చాప్ చేసుకుందాం అనుకున్నాను, బట్ ఏముందిలే కట్ చేసుకుంటే కూడా బాగుంటుంది, కొంచెం తగిలినట్టు ఉంటుంది కదా అనేసి ఈ విధంగా. సో మీరు పొడుగా చేసుకోండి, లేదంటే సన్నగా. పిల్లలు తినరు అక్క అంటే మీరేం చేయండి అంటే తురుమండి, ఇంకా బెటర్. అసలు క్యారెట్ కొంతమంది పిల్లలు ఏంటంటే వెజిటేబుల్స్ నోట్లోకి ఏమి వచ్చినా కూడా బాగా తీసేస్తూ ఉంటారు బయటికి. అలాంటప్పుడు ఏంటంటే మంచిగా తురుముకోండి. సో తురుమడం వల్ల ఏంటంటే వాళ్ళు తిన్న ఫీలింగ్ ఉండదు, మనకి ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది. సో నేనైతే అలానే చేసేదాన్ని చిన్నగా ఉన్నప్పుడు మా పిల్లలకైతే. సో ఇక్కడ వచ్చేసి అన్నీ కట్ చేసుకున్న తర్వాతకి ప్రాసెస్ అయితే ఏమి ఉండదండి. కొంచెం ఆయిల్ వేసుకోండి, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, అలాగే మనము క్యారెట్ తురుముకున్నాం కదా ఈ క్యారెట్, నెక్స్ట్ వచ్చేసి టొమాటో కొంచెం పెద్దగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను నేనైతే టొమాటోని. మీరు చిన్నగా కూడా చేసుకోవచ్చు, పిల్లలు తినేదాన్ని బట్టి కట్ చేసుకోండి. ఎస్పెషల్లీ పిల్లలు తినరు అనేది ఉంటుంది కదండి, దాన్ని బట్టి మీరు వెజిటేబుల్స్ కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, పెప్పర్ కొంచెం ఎక్కువ వేసాను, కారం తక్కువ వేసుకున్నాను. సో స్పైసెస్ కూడా అడ్జస్ట్ చేస్తూ ఉండండి ఎంత తింటారు ఏంటి అనేసి. ఇంకా అవన్నీ మగ్గిన తర్వాతకి ఇవి సన్నగా తరుముకున్నాను కాబట్టి క్యాబేజీ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాతకి ఆ పచ్చివాసన అనేది పోయేంత వరకు చూసుకోండి.
సో పచ్చివాసన పోయిందాక మనమైతే ఇంకా మూత అయితే పెట్టేసండి సిమ్లో పెట్టి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. చాలా ప్లఫీగా రావాలి, టేస్ట్గా ఉండాలి, బన్లాగా ఉండాలంటే 3 ఎగ్స్ తీసుకోండి. ఈ క్వాంటిటీ మీరు ఎగ్స్ ఎన్ని తీసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి, అంత మంచిగా ఉంటుంది. జస్ట్ లైక్ ఏమంటారు కదా, పిజ్జా టైపు. మనం చాలా వరకు పిల్లలకి అంటే పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే పిజ్జా తినిపించాలనిపించదు. నాలాంటి వాళ్ళు బయట ఎందుకు పిజ్జా మనమే చెయ్యాలి, మనకి ఎలా చేయాలో తెలియదు అన్నప్పుడు ఇలా చేసి ఇవ్వండి, రఫ్గా బాగుంటుంది. సో ఈ విధంగా బాగా బీట్ చేసుకోండి. ఎగ్ కొంచెం వైట్గా వచ్చేంతవరకు. ఇంకా నా చేయి నొప్పి పుట్టిందండి, ఇంకా బాగా చేసుకుంటే ఇంకా సూపర్గా వచ్చేస్తుంది. ఇంకా అప్పటికే నా హ్యాండ్స్ బాగా నొప్పి లేసినాయి. అందుకే నేను కొంచెం వైట్ కలర్ చేంజ్ అయిందాక చూసుకొని నెక్స్ట్ ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్లో. అవి మంచిగా పచ్చివాసన పోతుంది. మనం సన్నగా తురుముకున్నాం, కట్ చేసుకున్నాం కాబట్టి త్వరగా పచ్చివాసన పోతుంది. ఈ విధంగా సేమ్ ఉండాలి. ఈవెన్గా చేసుకున్న తర్వాతకి ఇందాక మనం బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా, అది ఇందులో వేసుకోండి అంతే. కానీ ఇది వేసుకున్న తర్వాతకి సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టకుండా హైలో పెట్టామనుకోండి కష్టం. అండ్ లిడ్ కూడా ఖచ్చితంగా పెట్టండి. సిమ్లో పెట్టి లిడ్ పెట్టడం వల్ల ఏంటంటే కింది వరకు స్లోగా కుక్ అవుతుంది. అండ్ కొంచెం కారం తక్కువ ఉన్నది అనిపించి నేను పైన కొంచెం పెప్పర్ వేసేసుకున్నాను. సో ఈ విధంగా వేసుకున్న తర్వాతకి మీరు కావాలంటే మీకు డౌట్ వచ్చేస్తుంటుంది, కిందంగా అడుగు మాడిపోతుందో ఏమన్నప్పుడు సైడ్ ఎమ్మటికి ఈ విధంగా కదిలిస్తూ మీరు కొంచెము బటర్ తినే పిల్లలకి బటర్ అన్న వేయండి. లేదు అంటే కొంచెం ఆయిల్ అన్న నెయ్యి అయినా సైడ్ ఎమ్మటి వేస్తూ ఉండండి. అలా వేసిన తర్వాతకి ఈ విధంగా స్లోగా ఫ్లిప్ చేసేయండి అంతే. సో చాలా చూసారు కదా, మీకు యాజ్ ఇట్ ఈజ్ పిజ్జా టైప్ లాగానే కనిపిస్తుంది. ఎంత టేస్ట్ బాగుంటుందంటే అసలు మాటల్లో చెప్పలేం. పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఇష్టపడతారండి. అసలు మీరు క్యాబేజీ తిననప్పుడు ఈ విధంగా చేయండి. ఇంకా నా దగ్గర బోలే డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి చాలా క్విక్గా, అవి ఫర్దర్గా షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే ఏది చాకు పెట్టి కట్ చేసినా కూడా హ్యాపీ బర్త్డే టు మీ అని లేదంటే హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటాము మేమైతే. ఈ విధంగా మంచిగా మనకి ఏమంటారు కదా, క్యాబేజీ కూడా మంచిగా కుక్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఆనియన్ అని చెప్పి చేశాను మా పిల్లలకి నేను. సో కొంచెమైనా తింటారు కదా, అస్సలు తినరు అనే డౌట్ లేదు, టెన్షన్ పడకుండా కొద్దిగా అయినా తింటారండి, ఖచ్చితంగా తింటారు. సో మీరు ట్రై చేయండి. ఇంకా మా పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేశారంటే కొంచెం అవి కట్ చేసుకోవడమే పెద్ద ప్రాసెసే తప్ప ఎవరన్నా చేయి కింద ఉంటే మాత్రం ఇంకా ఫటాఫటా అయిపోతుంటుంది. వాళ్ళు పడుకొని లేసేసరికి ఇలా పెట్టాను. అబ్బా అసలు మీకు విషయం తెలుసా అండి, మా పిల్లలకి పిజ్జా ఎలా ఉంటుందో కూడా తెలియదు. నేను ఎప్పుడూ పెట్టలేదు, వాళ్ళని బయటికి ఎక్కువగా తీసుకుపోను కదా. కేఎఫ్సీ తెలుసు కానీ పిజ్జా తెలియదు. సో అది చెప్తే మళ్ళీ అది ఎలా ఉంటుందమ్మా ఏంటి అని పెద్దగా ఎక్స్ప్లెయిన్ అడుగుతారనేసి కేక్ అని చెప్పానండి, ఎగ్ కేక్ అని చెప్పాను. సో మిన్ను ఎగ్ బాగా ఇష్టపడ్డాడు కాబట్టి ఇది తినలేదండి. కన్నయ్య మాత్రం మంచిగా ఆనియన్ అనుకొని ఫుల్ ఎంజాయ్ చేశాడు. మీరు ట్రై చేయండి.